అందరికీ నమస్కారం. మనం మన హ్యాపీనెస్ గురించి ఆలోచించుకోవడంలో తప్పేం లేదండి. కానీ మన మాటల వల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. మనం సంతోషంగా ఉండడం కోసం, మన పాయింట్ ప్రూవ్ చేసుకోవడం కోసం ఇతరులను రాంగ్ అని ప్రూవ్ చేయడము, ఇతరులను జడ్జ్ చేయడము, వాళ్ళ హ్యాపీనెస్ని స్పాయిల్ చేయడము తప్పు కదా. ఈరోజు నేను ఈ టాపిక్ మిడిల్లో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. బట్ నాకు ఒక స్టోరీ వచ్చింది, అది మీ అందరికీ తెలియాలి అనుకొని సెకండ్ స్టోరీగా చెప్తున్నాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఆఫ్టర్ కోవిడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమీ లేకపోవడంతో మదర్ అండ్ వాళ్ళ పిల్లలు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు. అయితే ఆ ఛానల్లో కమెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ కమెంట్స్ ఎలా వచ్చాయి అంటే, ఆల్రెడీ బాధలో ఉన్న వాళ్ళ మదర్ ఇంకా ఆ పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగింది. అసలు ఒక ఫ్యామిలీకి మదర్ అండ్ ఫాదర్ రెండు పిల్లర్ లాంటి వాళ్ళు. అలాంటిది వాళ్ళు ఆల్రెడీ ఒక పిల్లర్ని కోల్పోయారు. వాళ్ళేదో వాళ్ళ లైఫ్ని కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటే ఎంతో ధైర్యం కావాలి కదండి. అలా స్టార్ట్ చేయాలనుకున్న కొంతమందికి వేరే వాళ్ళ ఫీలింగ్స్తో అస్సలు అవసరం లేదు. ఇంకా వాళ్ళు ఏదో కాంపిటీషన్కి జడ్జెస్ అయినట్టు వాళ్ళ జడ్జిమెంట్ని పాస్ చేస్తారు. ప్లీజ్ ఒక కమెంట్ చేసే ముందు ఆర్ ఎదుటి వాళ్ళని ఒక పాయింట్ అనే ముందు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని ఒక్కసారి థింక్ చేయండి. థ్యాంక్ యూ.